అనకాపల్లి జిల్లా కొండకర్ల ఆవ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కొండకర్ల ఆవలో ఎకో టూరిజం అవకాశాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో కొండకర్ల ఆవను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పరిశీలించారు. అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ మంచినీటి సరస్సు కొండకర్ల ఆవ ఉనికిని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద రక్షిత ప్రాంతంగా గుర్తించింది. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కొండకర్ల ఆవను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పరిశీలించారు. కొండకర్ల ఆవలో కలిగి తిరిగి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆక్రమణదారుల నుంచి ఆవను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించిందని ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. చిత్తడి నేలల సంరక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కొండకర్ల ఆవపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కొండకర్ల ఆవలో ఎకో టూరిజం అవకాశాలను పరిశీలించి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇక కొండకర్ల ఆవ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే కీలక ఆదేశాలు ఇచ్చారు. కొండకర్ల ఆవను సమగ్రంగా సర్వే చేసి జలవనరుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. పర్యావరణ హిత ఎకో టూరిజం అభివృద్ధి అవకాశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుతూనే ఎకో టూరిజం ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాలన్నారు.